తూకం వేసిన ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండడంతో జోగులాంబ గద్వాల్ జిల్లా రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపాలని ఐజా పులికల్ గ్రామాల రైతులు నిరసనకు దిగారు. అమ్మన్న అనే రైతు డీసీఎం కింద పడుకొని ఆందోళన వ్యక్తం చేశాడు. వారం రోజుల కిందటే ధాన్యం తూకం వేసినా సరిపడా లారీలు రాకపోవడంతో తరలించలేదు. దీనికి తోడు అకాల వర్షాలు వస్తుండడంతో ధాన్యం తడిసిపోతుందని రైతులు బాధపడుతున్నారు. అయితే ఒకవైపు ధాన్యం తడిస్తే ఆ ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతుండడంతో రాత్రింపవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగినన్ని లారీలు పంపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడ కాట పట్టినా అక్కడే నిలబడిపోతున్నాయి. లారీల కొరత ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు వస్తే కప్పుకోవడానికి తాటిపత్రాలు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు ఇప్పటివరకు. రైతులు చాలా కష్టాలతో నెట్టకొస్తున్నారు. రోజు రోజుకి లారీల కోసం ఎదురు చూస్తూ లాస్ట్కి ఒక్క బస్తాకు వచ్చి 5 రూపాయలు వచ్చి మళ్ళీ నెట్టేస్తున్నారు. దానికి కొరత మళ్ళీ వర్షం రావడం వలన మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకి లాస్ట్కి లారీల కొరత వలన మొలకలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ నిలిచిపోవడం వలన తాడిపత్రులతోని రాసులు కప్పుకున్నాము. స్పందిస్తలేదు గవర్నమెంట్. ఎందువలన స్పందిస్తలేదు మాకు అర్థం కావటం లేదు. గత ప్రభుత్వాలు మా వరకు వచ్చేసరికి రైతులకు అనుకున్న టైంలో లారీలు అన్ని కొరతలు తీర్చినారు. కానీ ఈ ప్రభుత్వంలో మాకు చాలా వెనకబడిపోయినాము. ఎందువలన రైతులు చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వాల్లో ఉన్న రాజకీయ నాయకుల వలన ఎందువలన మాకు ఈ సంచుల కొరత ఏర్పడిందో తగిన చర్యలు తీసుకొని మా గ్రామానికి సహకరించి రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. గత ప్రభుత్వం ఏదనుకుంటే అది తొందరలో చేస్తుండే ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా చేస్తుంది. మాకు రైతులకు అనుకూలంగా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏ ఆఫీసర్ కానీ రాజకీయ నాయకులు కానీ రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. అందుకే దీన్ని వెంటనే స్పందించాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి లారీల కొరత కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ ఏ గ్రామాలలో లారీల కొరత ఎక్కువ లేదు. మా గ్రామంకి వచ్చేసరికి పూర్తి కొరత ఉంది. రోజుకి వచ్చేసి 1-2 వస్తున్నాయి. 1-2 వస్తే మా కాడ ఏ బస్తాలు ఎప్పటికీ అయిపోవు. ఇంకా నెల ఉంటే కూడా అయిపోవు. దాదాపుగా మాకు రోజుకి వచ్చేసి 8-10 లారీలు వస్తే ఒక 10-15 రోజుల్లో అయిపోతామని కోరుతున్నాము. దయచేసి ప్రభుత్వం దీని నుంచి చర్య తీసుకోవాలని కోరుతున్నాము. తూకం వేసిన ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాలనే ఉండడంతో జోగులాంబ గద్వాల్ జిల్లా రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపాలని ఐజా పులికల్ గ్రామాల రైతులు నిరసనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? అధికారులు ఏమంటున్నారు? కుమార్, జోగులాంబ గద్వాల్ జిల్లాలో వడ్ల కొనుగోలు తీవ్రంగా ఆలస్యం అవుతుంది. అధికారుల నిర్లక్ష్యం తోటి రోజుల తరబడి రైతులు కళ్ళాల వద్దనే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి. ఐజ మండలం పులికెల గ్రామం పెద్ద గ్రామం. దాదాపుగా 3000 ఎకరాల్లో అక్కడ రైతులు సాగు చేస్తారు. రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారం 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా అక్కడి నుంచి మిల్లులకు తరలించడం లేదు. మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడుస్తుంది. మాయిశ్చర్ రాలేదని చెప్పి కూడా కొంతమంది రైతుల ధాన్యాన్ని తూకం వేయలేదు. తూకం వేసినటువంటి ధాన్యం అంతా కూడా 100 బస్తాల్లో అక్కడే ఉంది. రోజుకి 1 లేదా 2 లారీలను మాత్రమే అధికారులు పంపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని తరలించాలంటే రోజుకు 7-8 లారీలు వస్తే తప్ప అట్లా కూడా 10-15 రోజులు పడుతుంది. దీంతో రైతులు నిరసనకు దిగారు. అమ్మన్న అనేటువంటి రైతు డీసీఎం కి అడ్డంగా పడుకొని తన నిరసనను తెలియజేశారు. ఇంకెన్ని రోజుల పాటు కళ్ళాల్లోనే ఉండాలి, ఈ ధాన్యాన్ని తరలించండి అని చెప్పి రైతులు అధికారులను వేడుకుంటున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంది. పదుల సంఖ్యలో లారీలను ఏర్పాటు చేసి తొందరగా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు వేడుకుంటున్నారు. మరోవైపు వర్షాలతోటి ధాన్యం తడిసి మొలకెత్తుతుంది. మొలకెత్తినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్తే అక్కడ మిల్లులు రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటది. కావున తొందరగా తరలిస్తే ఇక్కడి నుంచి డబ్బుల విషయంలో కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి రైతులు అధికారులను కోరుతున్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.
పంటను అమ్ముకోవడానికి రైతు దగ్గర 40 రోజుల పాటు కూడా కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కొనుగోలు కేంద్రాల ప్రారంభం దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు కూడా అడుగడుగున అది ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రం ప్రారంభం కావచ్చు, గన్నీ బ్యాగులు ఇవ్వడం కావచ్చు, ఆ కాంటా వేసినటువంటి ధాన్యాన్ని మిల్లుకు తరలించడానికి ట్రాన్స్పోర్ట్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా అన్ని రకాలుగా అన్ని స్టేజ్ల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అరిగోస పడుతున్నారు. పంట చేతికొచ్చినటువంటి ఆనందం కూడా రైతులకు లేకుండా పోయింది. 100 బస్తాల ధాన్యం ఇంకా కళ్ళాల్లోనే ఉండిపోయింది. అక్కడి నుంచి తరలించి మిల్లుకు పంపిస్తే తమకు డబ్బులు త్వరగా వస్తాయని చెప్పి రైతులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారుల్లో ఎటువంటి చలనం లేదు. ఆ లారీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సింది పోయి లారీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ టెండర్ను దక్కించుకుంది కాంగ్రెస్ నాయకులుగా సమాచారం. వారికి అర్హత లేకున్నా వారి దగ్గర సరైన లారీలు లేకపోయినప్పటికీ కూడా టెండర్లు దక్కించుకొని రైతులను ఇబ్బంది పెడుతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తం మీద రైతులు యాసంగి సీజన్ లో ఆ ధాన్యం అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 50-55 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడక్కడ కళ్ళాల్లోనే ఇంకా ధాన్యం ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.